Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission open. లక్నో చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఇక లక్నో జట్టు ముందున్నటువంటి విజయ లక్ష్యం 188 పరుగులు. కార్తిక్ శర్మ 71 పరుగులు, దూబే 31 పరుగులతో రాణించారు. సంజు శాంసన్ 20 పరుగులు తీశాడు. 3 వికెట్లు తీశాడు ఆకాష్ మహారాజ్ సింగ్. ఇక ఇప్పుడు లక్నో జట్టు చూస్తే కనుక 188 పరుగుల లక్ష్యం, ఇప్పుడు విజయ లక్ష్యం అయితే లక్నో జట్టు ముందుంది. మరి దీనికి సంబంధించినటువంటి మ్యాచ్ అనాలిసిస్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, ఈ మ్యాచ్ అంటే ఈ రోజు జరిగినటువంటి ఈ మ్యాచ్ లో లక్నో గెలిచినా ఓడినా కానీ ఒకటే, చెన్నైకి మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం అనొచ్చా? పరువు కోసం లక్నో అనుకోవచ్చు, ప్లే ఆఫ్ కోసం చెన్నై ఆడుతుంది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఈ మ్యాచ్ లక్నో బౌలర్లు అంటే సాధారణంగా లక్నో పిచ్ కొంత బౌలింగ్ అనుకూలంగా ఉంటుంది. ఆ ఈ నేపథ్యంలోనే కొంత కండిషన్స్ ని కూడా వాళ్ళు వాడుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ముఖ్యంగా మయాంక్ యాదవ్ బౌలింగ్ కానీ, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ కానీ, అలాగే మహమ్మద్ షమీకి ఒక దశలో కొంత పరుగులు ఇచ్చినప్పటికీ కూడా కాస్త కంట్రోల్ చేయటం, డివైల్డ్ బ్రేవిస్ వికెట్ తీయటం, ఇవన్నీ కూడా కొంత మంచి రిజల్ట్ ఇచ్చాయని చెప్పుకోవాలి. అయితే కొంత ఈ పిచ్ స్వభావాన్ని చూస్తే కనుక స్పిన్ బౌలింగ్ కొంత నెగిటివ్ గా ఉంది, ఫాస్ట్ బౌలింగ్ కొంత పాజిటివ్ గా ఉంది అనేది అయితే మనకు అర్థమవుతుంది. ఇక చెన్నై బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం అతను కార్తిక్ శర్మ అనేటువంటి ఇన్నింగ్స్ మంచి ఇన్నింగ్స్, అతని మీద పెట్టుకున్నటువంటి అంచనాలను అతను నిరూపించుకోవడంలో సక్సెస్ అయ్యాడు అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక డివైల్ బ్రేవిస్ నుంచి నేను మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అతను అంటే షమీ బౌలింగ్ లో కొంత దూకుడుగా ఆడేటువంటి ప్రయత్నం, షమీ బౌన్సర్ ను అర్థం చేసుకునేటువంటి విషయంలో చేసినటువంటి తప్పు ఆ వికెట్ కోల్పోయేలా చేసిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో భారీ ఆశలు పెట్టుకున్నటువంటి ఉర్విల్ పటేల్ గానీ, సంజు శాంసన్ గానీ వీళ్ళు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అలాగే ఈ మ్యాచ్ లో కనుక లక్నో గెలిస్తే చెన్నైకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే చెన్నై ఓడిపోతే ఇతర జట్లకు, ఇప్పుడు పంజాబ్ కు కానీ ఇలా 1-2 జట్లకు మాత్రం అది ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక చిన్న ఢిల్లీ కూడా చెన్నై ఓడిపోతేనే ప్లస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, ఢిల్లీ కానీ రాజస్థాన్ కానీ వీళ్ళందరూ కూడా. మరి లక్నో బ్యాటింగ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్. ఇక లక్నో చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్ ఈ రోజు. ఇక మొదటి బ్యాటింగ్ చేసినటువంటి చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఇక లక్నో జట్టుకు 188 పరుగుల విజయ లక్ష్యం ఉంది. ఇక ఈ మ్యాచ్ లో కనుక చూసుకుంటే లక్నో జట్టు ఆల్రెడీ కూడా పాయింట్స్ పట్టికలో చివరిలోనే ఉంది. దీంతో కూడా ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా గానీ లక్నోకి అయితే ఒక పరుగుల చేసింగ్ లో మాత్రమే లక్నో ఉంది. కానీ ఇక్కడ చెన్నై గనక ఈ మ్యాచ్ లో గెలవటం చెన్నైకి కీలకం, పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్ళడానికి చెన్నైకి ఈ మ్యాచ్ అనేది చాలా కీలకం. ఇక దీంతో కూడా ఈసారి విజయ లక్ష్యం అయితే ఇప్పటికైతే 50-50 అని చూడొచ్చు ఇరు జట్లకు కూడా. మరి దీంట్లో లక్నో ఈ విజయ లక్ష్యాన్ని ఛేదిస్తుందా, లేకపోతే చెన్నై గెలిచి తాను అనుకున్నటువంటి స్థానానికి వెళ్తుందా ఏంటి అనేది ఈ మ్యాచ్ అయితే ఆసక్తికరంగా మారింది. ఒక బిగ్ ఫైట్ ని అయితే మనం చూడొచ్చు.